8 చోట్ల కుక్కల గురించి హేనంగా రాయబడింది. దేవుడు అంటారు, హేనంగా ఉన్నారు, చేతగానోళ్ళు, పనికిమాలిందని అంటున్నారు కదా, వాళ్ళ ద్వారా నీకు అఖండ విజయాన్ని అనుగ్రహిస్తా. నేను రాసుకుంది, అర్హత లేని, ఎన్నిక లేని, తృణీకరింపబడిన వారి ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడును గాక. శక్తి లేదు, బలం లేకపోవచ్చుగా, దేవుని ఆత్మ బలం. సమాజంలో వాళ్ళు అంటారు, వాళ్ళు బలహీనుడు, వీడు బలం, ఆడి చేతగా. దావీదుని గురించి సౌలు ఏమంటాడు? నువ్వు బాలుడివి, నువ్వు బుడ్డోడివి, నువ్వు శాతగానోడివి. వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు గొల్యాతు. సమాజంలో చాలా మంది మనల్ని హీనంగా, ఎన్నిక లేని వాళ్ళగా చూస్తారు. కానీ దేవుడు నిన్ను సమర్థునిగా నిర్ధారిస్తాడు, నిరూపిస్తాడు వాళ్ళ మధ్యలో. వారిలో ఒంటరి అయిన వాడు 1000